హలో మిగులర్స్, వెల్కమ్ బ్యాక్ టు కొంచెం సినిమా. ఇవాళ వచ్చేసరికి ఒక గొప్ప దిగ్గజం గురించి అయితే మాట్లాడబోతున్నాం. దిగ్గజం అంటే ది గ్రేట్ అని. అండ్ ఆయన మన TFI కి చాలా మంచి మూవీస్ ఇచ్చాడు, అలాగే చాలా ఫ్లాప్స్ ఇచ్చారు. ఎవరి గురించి చెప్పబోతున్నానో, ఇప్పుడు కొత్తగా ఎవరి సినిమా రిలీజ్ అవ్వబోతుందో, ఆ సినిమాకి ఎంత బజ్ ఉందో అందరికీ తెలుసు కదా. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వరకు ఆయన తీసిన 29 ఫిలిమ్స్, అందులో ఆయన చూసిన ఫ్లాప్స్ ఎన్ని ఉంటాయి అండ్ హిట్స్ ఎన్ని ఉన్నాయి. ఫ్లాప్స్ అయితే కొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి, అలాగే హిట్స్ ఉంటే అవి పీక్, ఎవరు టచ్ చేయలేని పీక్ లో కూడా ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దామని నేను ఒక్కడనే సరిపోను కాబట్టి నా ఫ్రెండ్ అని కూడా పిలిచాను, వస్తాడు. వాడు గురించి చెప్పాలంటే వాడి గురించి ఏం చెప్పడానికి లేదు. అంటే షార్ట్ ఫిలిమ్స్ లో చేస్తున్నాడు, ఏదో ట్రై చేస్తున్నాడు. రేపు అనగా హీరో అయిపోయాడు అనుకో, మనకి పాడ్కాస్ట్ లో వచ్చినందుకు మనం గొప్పగా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మౌలి అలాగే ఎదిగిపోయాడు, అలాగే మావాడు కూడా ఎదిగిపోతాడని. ఎస్, హిజ్ నేమ్ ఇస్ రామ్. ఆల్రెడీ దేవరాలో మనం చూసాం అతన్ని, ఇప్పుడు మన కోసం వస్తున్నాడు. లెట్స్ గెట్ ఇంటు యువర్ వీడియో. అండ్ వచ్చేసారా రామ్, వీడే ద లెజెండ్ రామ్. ఏంట్రా శుభ్రం దర్శిపోయినట్టు. అక్కడ పవన్ కళ్యాణ్ ఓజీ ఆడియో లాంచ్ లో వర్షం ఆపలేదు, ఇక్కడ నన్ను కూడా ఆపలేదు అని చెప్పి వర్షంలో తడుచుకుంటూ వచ్చేసా. అసలు ఈ డైలాగ్ నాకు తెలిసి 100 సార్లు ప్రిపేర్ అయ్యి ఉంటాడు కదా. డైలాగులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం తీసే షార్ట్ ఫిల్మ్ ఇలాంటి డైలాగ్స్ చాలా ఉంటాయి. తర్వాత మర్చిపోయాను, ఆల్రెడీ చెప్పేసాను లేరా నువ్వు షార్ట్ ఫిల్మ్ లో అది చేస్తున్నాను. ఓకే నేను చెప్పకపోయినా చెప్పేసుకుంటాడు. సో ఇప్పుడు మన గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి సార్ గురించి మాట్లాడడం కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా. తేడా వస్తే ఒక పవన్ కళ్యాణ్ గురించి ఇద్దరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడితే ఎలా ఉంటుందో. కాదులేదు, నేను TFI ఫ్యాన్, నువ్వు మరీ ఇది కాంట్రవర్సీ చేసి ఇప్పుడు ఎన్టీఆర్ అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, అందరు టాలీవుడ్ హీరోస్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది కరెక్ట్ అనుకో. మేము కలిసిపోయాం అలయన్స్ గెలిచినప్పుడు రచ్చరచ్చ చేసేసాం రోడ్ల మీద. వదిలే, ఇది అంతా పాలిటిక్స్ వైపు వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ మూవీ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి రీమేక్ మూవీ. సో జనరల్ గా రీమేక్ మూవీస్ అంత పర్ఫెక్ట్ గా, అంత ప్రెజెంటేషన్ మన తెలుగు వాళ్ళకి అందించింది పవన్ కళ్యాణ్ సార్. ఇట్స్ నాట్ లైక్ నేను తప్పుగా చెప్పట్లేదు, బట్ ఆయన లాంచ్ అవడమే రీమేక్ మూవీతో లాంచ్ అయ్యారనమాట. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ నేమ్ వచ్చేసరికి EVV సత్యనారాయణ గారి డైరెక్షన్ లో వచ్చింది. అండ్ హీరోయిన్ వచ్చేసరికి సుప్రియ. అండ్ సుప్రియ అంటే ఆవిడ ANR గ్రాండ్ డాటర్. ఓకే, రీసెంట్ గా ఏమన్నా మూవీస్ లేకపోతే మధ్యలో మనం చూసినా ఉన్నాయి ఆవిడ చాలా సినిమాల్లో ఉంటుంది. ఒకసారి ఫోటో వేస్తాం, ఫోటో వేసినప్పుడు మీకు అర్థమైపోద్ది. అంటే జనరల్ గా నాకు తెలియదు అని చెప్పేసి ఇంకా కొంతమంది తెలియపోవచ్చు కదా, వాళ్ళకు కూడా తెలియదు. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి కోటి గారు అనమాట. కోటి గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈ మూవీ రీమేక్ అన్నాను కదా, అమెరికన్ మూవీ అనమాట. హిందీలో బాలీవుడ్ రీమేక్, తెలుగులో చేశారు. బాలీవుడ్ రీమేక్. ఆ మూవీ నేమ్ ఏంటి అక్కడ? ఆ మూవీ నేమ్ తెలియదు. ఇలాంటి సెట్ చేసి కింద వేస్తాం, మీరు కూడా చూడండి కావాలంటే. ఎలాంటి అడుగుతాడనే నేను అనుకున్నాను, కానీ ఆ మూవీ నేమ్ కొంచెం తిరగట్లేదు నోరు. సో అయితే మూవీ వచ్చేసరికి జనరల్ గా ఒక ఇద్దరు పెద్ద, అంటే హీరో వాళ్ళ నాన్న కొంచెం బాగా బలిసిన ఆయన, హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా బాగా బలిసిన ఆయన, ఇద్దరు కొట్టుకుంటారు. రేవెలరీ ఉంటది అనమాట వాళ్ళిద్దరి మధ్యన. సో వీళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళిద్దరికి పరిస్థితులు అలా వస్తే వాళ్ళు ఏమవుతారో అదే సినిమా. సినిమా పడలేదు. అంటే ఫస్ట్ మెగాస్టార్ తమ్ముడు కింద లాంచ్ అయ్యారు కాబట్టి కొంచెం మంది బాగా చూసారు అనమాట. గోకులంలో సీత 1997 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి ముత్యాల సుబ్బయ్య గారు తీశారు. అండ్ హీరోయిన్ వచ్చేసరికి రాశి. అండ్ ఇది కూడా కోటి గారు అనమాట డైరెక్షన్. ఇందులో కూడా ఏంటంటే జనరల్ గా ఇది కూడా రీమేక్ ఫిలిమే. ఇది కూడా తమిళ్ ఫిలిం ని రీమేక్ చేశారనమాట, గోకులంలో సీత అనేది. సో టైటిల్ తగ్గట్టు మూవీ బ్యాక్ డ్రాప్ కానీ స్టోరీ కానీ రన్ అవుతుంది. అండ్ ఇందులో మన పీకే కొంచెం రిచ్ మ్యాన్ కొడుకు, కాకపోతే మన స్పాయిల్ అయిపోయి ఉంటాడు, పిచ్చి గా తిరుగుతూ ఉంటాడు అనమాట. కాకపోతే వాళ్ళు హీరోయిన్ వచ్చాక ఎలా మారాడు ఏంటి, ఇది అంతా ఒక టైప్ ఆఫ్ స్టోరీ. ఇవన్నీ మనం ఆల్రెడీ బేసిక్ గా మనం చూసి అలవాటు అయిపోయాం కాబట్టి ఇప్పట్లో మనకి ఇది కామన్ అనిపించచ్చు, కానీ ఆ టైంలో ఇలాంటి స్టోరీస్ చాలా కొత్త అనమాట. సో అందుకే వేరే ఇండస్ట్రీ నుంచి రీమేక్ చేశారంటే ఆబ్వియస్. కానీ రీమేక్ కి పెట్టిన పేరు మన పవన్ కళ్యాణ్ సార్ అనిపిస్తుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి సుస్వాగతం 1998 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఇందులో అనుకోండి, సుస్వాగతం లేదు యాక్చువల్లీ సినిమా, మేబీ అంటే ఆవిడ ఉంటారు హీరోయిన్ పేరు వచ్చేసరికి దేవయాని గారు. నీకు తెలుసు ఉంటది దేవయాని గారు అంటే NTR మదర్ క్యారెక్టర్ చేశారు. ఇందులో
అరవింద్ సమేత వీర రాఘవ. నాలుగు కొంచెం షార్ట్ టైం మెమరీ లాస్ ఉన్న వాళ్ళందరి కోసం మళ్ళీ కింద ఫుటేజ్ అదే అరవింద్ సమేత వీర రాఘవ మదర్. ఓకే ఓకే ఓకే. ఆవిడ 1998 లో బాగుండేవారు హీరోయిన్. నైస్ కవర్ డ్రైవ్. ఇంకా గుర్తురాలేదు వీడికి. ఎందుకు వేసుకుంటావు, ఏదో కవర్ చేస్తున్నాగా. సో ఈ మూవీ నాకు గుర్తొచ్చింది, ఈ మూవీకి టైటిల్ కార్డ్ పడింది అనమాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. ఎక్స్పెక్ట్ అంటే ఆ టైం పీరియడ్ లో అంటే ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి వచ్చినప్పటికే పవర్ స్టార్ పవన్ థర్డ్ సినిమా మనం థర్డ్ సినిమాకి వెళ్ళిపోయాం, నువ్వు లేకలో అన్నట్టున్నావు. ఓకే సరే ఓకే సరే ఓకే ఈ ఒక్క పాయింట్ లో దొరికేసాను నీకు. ఏదో నన్ను వేసుకుంటాను అన్నాడు. ఎస్ నేను వేసుకుంటాను, నాకు చాలా ఆనందంగా. ఇదేంటంటే ఇప్పుడు అలాగే ఉంటదిలే, తర్వాత చెప్తాను. ఈ హీరోయిన్ వెనకాల మనోడు కొంచెం అంటే మనోడు ఇందులో క్యారెక్టర్ వైజ్ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ నరుకుతారు అందుకే భయ్యా. సరే పవన్ కళ్యాణ్ సార్ ఇందులో ఒక అమ్మాయి వెనకాల పడుతూ ఉంటాడు అన్నమాట 4 ఏళ్ళు. వాళ్ళ ఫాదర్ కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ ఏంటంటే చివరికి ఆ అమ్మాయి అసలు దాకం కూడా దాకదు, కానీ ట్రై చేస్తూనే ఉంటారు. ఈయన ట్రై చేస్తూ ఆఖరికి వెళ్ళిపోద్ది వదిలేసి. ట్రాజడీయా వదిలేసి వెళ్ళిపోతే మన అన్న కొంచెం బాధపడుతూ అలా ఉంటే వాళ్ళ ఫాదర్ ఓదారుస్తారు, అన్ని చెప్తారు, ఇలా కాదు అని. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతారు. నీకు గుర్తొచ్చింది కదా రఘువరన్ వాళ్ళ ఫాదర్. ప్రకాష్ రాజ్ వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ అయిపోయి. సో వెళ్ళి అడుగుతారు, ఏమి యాక్సెప్ట్ చేయకపోయేసరికి ఈయన వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తాడు. సుస్వాగతంలో ఒక సుస్వాగతం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇందులో ఒక ట్రాజడీ సాంగ్ ఉంటుంది, లైక్ నాకు చిన్నప్పుడు బాగా ఇష్టం అనమాట సాంగ్. అది ఏంటి ఆ సాంగ్ గుర్తు రావట్లేదు యాక్చువల్లీ. మరి ఎందుకురా సాంగ్ లైక్ సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు, చెప్తాం మీకు, అది కూడా వేస్తాం కావాలంటే. అన్ని వేసేయడమే, మనం ఏం చెప్పడానికి కూర్చొనేట్లేదు. సర్లే ఓకే సరే. అయితే ఈ మనోడు మళ్ళీ వెళ్ళి మాట్లాడతాడు, వాళ్ళ ఫాదర్ అది చెప్తూ ఉంటారు, ఏం పని అవ్వలేదమ్మా, అమ్మాయి నీకు పని అవ్వలేదా, వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవట్లేదు. తర్వాత ఆయన ఆబ్వియస్లీ ఇంకా చనిపోతాడు. ఎందుకు చనిపోతాడు అన్నది మీరు చూస్తే మీకు అర్థం అవుతాయి. లేటర్ మనోడు కొంచెం బాగా డిప్రెస్ అయిపోయి, ఇలా కాదు అమ్మాయిలు వద్దు బొంగొద్దు, నేను గుర్తొచ్చింది సాంగ్ గుర్తొచ్చింది నాకు. ఆలయాన హారతిలో ఆకరిచితి మంటలలో డిస్టర్బ్ చేస్తాను. నేను వాయిస్ ని అంత మధురంగా ఎలా పాడుతున్నా, నువ్వు జస్ట్ వాయిస్ అంతే, మధురమో అమధురమో కాదు. ఓకే ఏదైనా సాంగ్ చెప్పాడు, వెరీ గ్రేట్. అండ్ అంతే నెక్స్ట్ ఎండింగ్ లో వచ్చి హీరోయిన్ మళ్ళీ నేను నా తప్పు తెలుసుకున్నాను, నీ దగ్గరికి వస్తాను, నువ్వు నన్ను లవ్ చేసి పెళ్లి చేసేసుకో అంటే ఏమంటాడు, ఎక్స్పెక్ట్ చేయి, ఏమంటాడు, దిగేమంటాడు, గెట్ లాస్ట్. ఓకే అది నాకు నచ్చింది. ఎవడు అన్నాడు ఎందుకంటే 3వ సినిమాలోనే ఉన్నారు అని చెప్పి ఇంకా లాగ్ చేస్తారు. సర్లే 4th మూవీ వచ్చేసరికి తొలి ప్రేమ అనమాట. ఇది 1998 లో రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ వాస్ట్ గా తెలిసింది ఈ మూవీతోనే, అంటే ఎక్కువ మంది తెలిసింది. వాస్ట్ అంటే నేనంటే ఇంగ్లీష్ మీడియం కానీ అందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు కదా. సరే ఎక్కువ అంతే, ఎంతనే ఎక్కువ అని చెప్పేసా హీరోయిన్ నాకు తెలుసురా. చెప్పు. తర్వాత హీరోయిన్ పేరు వచ్చేసరికి కీర్తి రెడ్డి. ఇది మహేష్ బాబు అర్జున్ మూవీ చూసా, అర్జున్ తెలియదు అని చెప్పి. తెలుసు అదే అక్క తమ్ముళ్ళకి సంబంధించినది అదే కదా అన్న అక్క తమ్ముళ్ళు ఏదో ఒకటి అదేరా బాబు సాంగ్ ఉంటది అందులో. అదే మహేష్ బాబు వాళ్ళ సిస్టర్ కింద చేసిన ఆవిడి ఇందులో మన హీరోయిన్ అన్నమాట. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి దేవా. అండ్ ఇదేంటంటే బాగా పెద్ద హిట్, అప్పట్లో మంచి బ్రేక్ త్రూ వచ్చింది. ఇందాక నేను చూడు బాగా పీకేస్తుంది, ఇటు కాలేజ్ చాలా చిరాగ్గా ఉంది నాకు. తీయమని చెప్పచ్చు కదరా బాబు, తీసేస్తాం అన్ని అమ్మాయి షార్ట్ ఫిల్మ్. తొలి ప్రేమలో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. నాకు తెలిసినంత వరకు తొలి ప్రేమ యూఫోరియా ఆ టైంలో లిటరల్లీ ఒక లవ్ స్టోరీ జనాలు అంత గట్టిగా తీసుకునేది ఉందంటే తొలి ప్రేమ ఒక్కటే నాకు తెలిసిన. ఆ టైం పీరియడ్ లో ఇలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి అని చూపించడం గ్రేట్. సో నెక్స్ట్ 5th మూవీ వచ్చేసరికి తమ్ముడు 1999 లో రిలీజ్ అయింది. అండ్ నేను పుట్టిన సంవత్సరం దాని నుంచి అది చెప్తాను ట్రై చేస్తున్నా కదా. ఈ మూవీ డైరెక్షన్ వచ్చేసరికి అరుణ్ ప్రసాద్ చేశారు. అండ్ హీరోయిన్ వచ్చేసరికి ప్రీతి అన్నమాట. అండ్ ప్రీతి లైక్ మ్యూజిక్ ఇప్పుడున్న వాళ్ళకి ప్రీతి అంటే ఎవరో గుర్తుపట్టడానికి ఏమన్నా
అంటే ఆవిడ పేరు పూర్తిగా జేతో ఉంటుంది, ప్రీతి జన్గాని అనేది. సో ప్రీతి జన్గాని అని మేము ఫోటో వేస్తాంలే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ర్యామ్ పాడిస్తాడు ఈ సినిమాకి. ఎవరు? రమణ గోగుల గారు. సెక్సీ సాంగ్స్ ఉంటాయి. Look at the face in the mirror, I wanna realize me, you're right now. అంటే I wonder what is he అని చెప్పి అప్పట్లో లిరిక్స్ కంటే ఎక్కువగా ఆ ఫీల్ ఎక్కువ తీసుకునేవాళ్ళం అనమాట. లైక్ ఇది తప్పుగా అనదు కానీ చిన్నప్పుడు ఇది కట్ చేసిన చేసుకున్న నాకు సంబంధం లేదు. చిన్నప్పుడు మేము కాన్సెప్ట్స్ లాగా చేసేవాళ్ళు. అప్పట్లో ఆడియో లాంచ్ ఏమన్నా ఎక్కువ ఉండే కాదనుకుంటుంటా. రమణ గోగుల వచ్చి ఒక స్టేజ్ మీద అలా పాడుతుంటే ఇంట్లో వాళ్ళందరూ గుండంగులు పాడుతున్నాడు భలే ఉంటుంది చూడరా అని చెప్పి, అంటే అది కామెడీ గాని కాదు కానీ లైక్ ఆయన గుండుంటది కాబట్టి ఒక రకంగా లేపారు అనమాట మాకు సాంగ్. ఆయన ఈ మధ్య రీసెంట్ గా మళ్ళీ బ్యాక్ అయింది, సంక్రాంతికి వస్తున్నారు. సో ఈ మూవీ గురించి ఎవరికి తెలియకుండా ఉండదు. ఈయన ఇందులో స్టంట్స్ చేస్తాడు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు, బుర్రపాడు ఉంటాయి స్టంట్స్ అయితే. అప్పట్లో స్టూడెంట్స్ అందరూ బట్టి రాలించుకునే వాళ్ళు. అల్లరి నరేష్ ఏమో సైకిల్ టైర్ ఎక్కించుకుంటాడు. మళ్ళీ చాలా బాగుంటది ఆ సీక్వెన్స్ అయితే. మంచి ట్రైనింగ్, మంచి ఫిజికల్ ఫిట్నెస్. ఇప్పటికీ ఎవడన్నా ఎక్సర్సైజ్ చేసి మంచి బాడీ పెంచుతాం అని చెప్పి అనుకుంటే మాత్రం ఒక పవన్ కళ్యాణ్ ని మళ్ళీ ఒక లైక్ ఒక ఫైటర్ లాగా మళ్ళీ మనం ఈ ఓజీ సినిమాలో చూడబోతున్నాం అంతే. అండ్ నెక్స్ట్ ఫిలిం వచ్చేసరికి బద్రి 2000 లో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ ఫిలిం. పూరి జగన్నాథ్ గారి మార్క్ స్టార్ట్ అయింది ఇక్కడే, ఖచ్చితంగా అందరు చూసే ఉంటారు. అండ్ హీరోయిన్ వచ్చేసరికి అమిషా పటేల్. అండ్ దీనికి కూడా రమణ గోకుల్ గారు. బద్రి అనగానే అందరికి గుర్తొచ్చి ఒకే ఒక డైలాగ్, నువ్వు బద్రీనాథ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అంటే ఈ సినిమాలో వచ్చేసరికి బ్రహ్మానందం కామెడీ ఉంటది, కొంచెం ఫన్నీ వేలో వెళ్తా ఉంటది. అండ్ స్టోరీ కొంచెం టిపికల్ గా ఉంటది అనమాట, కొంచెం కొత్తగా ఉంటది. నీ లవర్ నీ దగ్గరికి వచ్చి అబ్బాయిని పడేసి చూపించి ఛాలెంజ్ చేస్తుంది. ఇలాంటి నిజంగా అంత బాగుంటుంది. ఇప్పుడు లవర్ ని పడేయడం వరకు ఆగరు. సో ఇది ఇలా వెళ్తుంది మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది చూడండి ఖచ్చితంగా. బ్రహ్మానందం గారి పీక్ కామెడీ కనిపిస్తుంది మీకు. ఎక్సలెంట్ మూవీ. ఆలీ ఉంటాడు. ప్రకాష్ రాజ్ అయితే పర్ఫెక్ట్ రైవల్రీ చూపిస్తాడు అన్నమాట ఈ సినిమాలో. ప్రకాష్ రాజ్ వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ అన్నయ్య. అప్పట్లో విలన్ కూడా ఎంత స్టైలిష్ గా ఉంటాడని ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో 7th ఫిలిం వచ్చేసరికి ఖుషి అనమాట. 2001 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఎస్జే సూర్య డైరెక్ట్ చేశాడు. ఆసమ్ ఉంటుంది మూవీ. అండ్ ఇందులో హీరోయిన్ వచ్చేసరికి భూమిక. సాంగ్స్ అయితే రివల్యూషనరీ ఉంటాయి. ఆ సీన్ గురించే కదా అసలు ఈ సీన్ వచ్చేది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి మణి శర్మ అనమాట. అండ్ అప్పట్లో ఈ మూవీ 40 crores కలెక్ట్ చేసింది. అంటే దగ్గరగా ఇప్పుడు 40 crores. లైక్ ఇప్పట్లో 100 crores అనేది మనం ఎంత నార్మల్ గా మాట్లాడుకున్నాం, అప్పట్లో 40 crores అనేది ఇంకా చాలా ఎక్కువ. దానికి మించి 100+ ఇంకా 40 crores అంటే 170, 180 రేంజ్. 100 crore కంటే ఎక్కువ ఇప్పుడంటే చాలా ఎక్కువ. అంటే అప్పుడు రన్ ఎంత ఉండుంటే ఖుషికి అంత కలెక్షన్స్ వచ్చి 100 days 50, 150, 200, 250, 365 days కూడా ఆడిన రోజులు ఉన్నాయి ఖుషి. బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద టైమ్ అనమాట TFI. అండ్ ఇందులో కూడా ప్యూర్ లవ్ స్టోరీ ఉంటది. అండ్ ఫాదర్ కి ఒక డాక్టర్ కి ఉన్న మంచి కనెక్షన్ బాగుంటది. భూమికకి ఈ ఖుషి మూవీకి వస్తే యాక్చువల్లీ ఎస్జి సూర్యకి దీనికి సెకండ్ పార్ట్ లైక్ ఖుషి 2 అని తీయడానికి ఒక సాలిడ్ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ చెప్పాడు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన రిజెక్ట్ చేశారని చెప్పేసి రీసెంట్ గా ఒక టాక్ కూడా విన్నాను. సూర్యనే చెప్పారు అన్నమాట ఈ మాట. కానీ వద్దమ్మా అలాంటి టూల్ టచ్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే క్లాసిక్స్ ఆర్ క్లాసిక్స్. ఇప్పటికీ చూస్తే సూపర్ ఉంటది. సరే నెక్స్ట్ 8th ఫిలిం వచ్చేసరికి జానీ అనమాట. 2003 లో రిలీజ్ అయింది. అండ్ డైరెక్టర్ అండ్ ఆల్సో రాసింది కూడా పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇది ఇన్స్పైర్డ్ బై ఒక బుక్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న స్టోరీ. ఓ హెన్రీ బుక్స్. ఓ హెన్రీ అనే ఒక రైటర్ చాలా మంది తెలిసి ఉంటది. ఆయన రైటింగ్స్ నుంచి తీసుకుని ఈ మూవీ తీశారనమాట. అండ్ ఈ మూవీ కూడా సాంగ్స్ వచ్చేసరికి రమణ గోకుల గారు అండ్ పవన్ కళ్యాణ్ ఆ కాంబినేషన్ అనేది ఎక్స్ట్రార్డినరీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఇందులో చాలా బాగుంటది సాంగ్స్. ఒకసారి వెళ్ళి జానీ సాంగ్స్ అని కొట్టండి, చాలా బాగుంటాయి. అండ్ ఇందులో మా పవన్ కళ్యాణ్ వచ్చేసరికి మార్షల్ ఆర్ట్స్ టీచ్ చేస్తూ ఉంటాడు అనమాట. లైక్ అన్ని పాజిటివ్ గురించి కాకుండా కొన్ని నెగిటివ్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే మేబీ నాకు తెలిసి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి లుక్ గురించి, ఈ సినిమా లుక్ గురించి ఇది తప్పుగా అంటే అన్ని పాజిటివ్ మాట్లాడకూడదు, కొన్ని మాట్లాడాలని చెప్పిన కాలం కట్టే. సినిమా కూడా యాక్చువల్ గా స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం అదో టైప్ లో ఉంటది.
బాగానే ఉంటది. బట్ ఈ సినిమాలో ఇప్పటికి ఒక సాంగ్ బీభత్సంగా ఫేమస్. తెలుసా తెలీదా నీకు? తెలుసు. నన్ను ఎంత చూస్తా చెప్పు. అంటే సినిమా నారాజు కాకురా మా అన్నయ్య, అది ఇదిలోదే కదా? అదే రబ్బర్ గా, అదేదో గాజులు సాంగ్. అది నారాజు కాకురా మా అన్నయ్య ఇందులో గుర్తొచ్చి. సరే, నెక్స్ట్ 9th మూవీ వచ్చేసరికి గుడుంబ శంకర్. ఇది యాక్చువల్లీ గుడుంబ శంకర్ సినిమా హిట్ లేదో నాకు తెలియదు ఆ టైంలో. బట్ స్టిల్ నేను ఆ ఏజ్ లో నేను చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేసాను సినిమా. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన సినిమా లేదు ఫ్లాప్ కాదు. బట్ ఏంటంటే ఓవర్ ద హైప్ అయిపోయింది. ఇప్పుడు ఖుషి వచ్చింది, ఖుషి తర్వాత ఖుషి రేంజ్ ఏది టచ్ అవ్వలేదు. అవును. సో మన ఆడియన్స్ కి ఆటోమేటిక్ అలవాటు. ఒకటి సినిమా హిట్ అవ్వగానే నెక్స్ట్ సినిమా అనేది చాలా హైప్ తో వెళ్ళిపోతారు. కానీ కలెక్షన్స్ వైజ్ చూస్తే అన్ని బెటర్ కలెక్షన్స్ వచ్చినాయి అనమాట. ఏది లాస్ లేదు. అవును. బడ్జెట్ పరంగా పెట్టిన దాని పరంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా తప్పు కాదు. ఎందుకంటే ఆల్రెడీ అదే ఆబ్వియస్లీ ఆడియన్స్ పట్ల కానీ ఏదో చిన్న చిన్న తేడాలు అయ్యి దీంట్లో చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి. ఒక సినిమా హిట్ అవడానికి ఫ్లాప్ అవడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అవి మనకు అనిపించగా మన చేతిలో ఉంటాయి కాదు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి చెప్పు కింద కాల్తో కొట్టాడు, అందుకే వీరశంకర్ అనమాట డైరెక్టర్ వచ్చేసరికి. అండ్ స్క్రీన్ ప్లే మాత్రం పవన్ కళ్యాణ్ సార్. ఓకే, స్క్రీన్ ప్లే పవన్ కళ్యాణ్ సార్ బాగుంటది. అండ్ మీరా జాస్మిన్ అంటే చిన్నప్పుడు ఇష్టం. అంటే నాకు ఇప్పుడు కూడా ఇష్టం. అంటే ఇప్పుడు ఏ సినిమాలు చేస్తుంది భయ్యా? అంటే ఒక పర్సన్ అడోర్ చేసినప్పుడు పర్సన్ లాగా చూస్తాయి. ఇప్పుడు సినిమాలు చేస్తుందా, సినిమాలు చేయట్లేదా అని చూడను. అప్పుడు క్యూట్ మనిషి లాగా ఉండు. క్యారెక్టర్ లా చూడు, హీరోయిన్ లా చూడు, యాక్టర్ లా చూడు. ఛాన్స్ దొరికిందని చెప్పి వేసుకుంటున్నాడు. అసలు వర్తే, అసలు ఏ పాయింట్లెస్ గా వేసుకుంటున్నాడు అనమాట. సరే, మనకి ఏదో టైంలో దొరికింది అప్పుడు మనం చెప్తాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి మనీ సార్. ఇందులో పాటలు చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 3 songs ఉంటాయి కంపోజ్ చేశారు. మన పవన్ కళ్యాణ్ సార్ కంపోజ్ చేశారు అనమాట 3 songs కూడా. అండ్ ఫైట్స్ కూడా కొన్ని డిజైన్ చేశారు. అండ్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా మన పవన్ కళ్యాణ్ సార్. అప్పట్లో ఫ్యాంట్ మీద ఫ్యాంట్ ట్రెండ్ క్రియేట్ చేసింది గుడుంబ శంకర్. అసలు ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసుకోవచ్చు అని చెప్పి చూపించారు. ఇప్పుడు నువ్వు సాంగ్స్ చెప్పను బ్రదర్. చెప్పరా? చెప్పను. చెప్పు, నాకు తెలిసి చెప్పను. సరే, ఇందులో నేనే కెమెరామెన్ అవుతున్నాడు, నాకు సంబంధం లేదు. ఇందులో సాంగ్స్ అయితే మా డిఓపి అవుతున్నాడు. లే 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 అది నువ్వు ఎలా చెప్పావు తెలుసా? లే 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 అన్నాడు చెప్పావు. దాన్ని ఒక కామంగా చూస్తే కామంగా కనిపిస్తుంది. కామిస్టువే కాదంటే రథం ఉండదు. నువ్వు చెప్పే రథం కాదు. లే 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 అంటే ఎలా ఉంది, లే లే అంటే ఎలా ఉంది? ఎంత డిఫరెన్స్ ఉంది రెండింటికి. సర్లే, ఇందులో ఇంకా చిట్టి నడుమునే చూస్తున్న సాంగ్ ఒకటి ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఆడివారి మాటలకు అర్థాలే వేరులే అంటే వస్తా ఉంటది అనమాట సాంగ్. ఏమొస్తుంది? ఒక పెద్ద భారీ కుక్క ఒకటి వస్తుంది. కుక్క డాగ్. అది క్రేజీ ఉంటది కుక్క అండ్ సాంగ్. ఓకే, సారీ. మూవీ ఎవరన్నా చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి, బాగానే ఉంటది. అంటే ఒక థీఫ్ అండ్ ట్రావెల్ చేస్తారు. ఒక థీఫ్ అయ్యి ఉండే గుడుంబ శంకర్ అంటే థీఫ్ అనమాట. హీరోయిన్ కలుస్తుంది దారిలో. తెలుగులో చెప్పాలి కానీ అంటే దొంగ. ఓకే, దొంగ అంటే మన వాళ్ళు ఏమన్నా అర్థం అవుతారేమన్నా. నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు భయ్యా. ఓకే, 10th ఫిలిం వచ్చేసరికి బాలు 2005లో రిలీజ్ అయింది. అండ్ ఈ ఆ టైటిల్ ఏం గుర్తుంటుంది? ఫక్ మనకు బాల్ వస్తుంది బాలు అని చెప్పి. డైరెక్టర్ వచ్చేసరికి కరుణాకర్ అనమాట. అండ్ హీరోయిన్ శ్రేయ. ఇది మ్యూజిక్ కూడా మణిశర్మ గారే. అండ్ ఇందులో తేజ సజ్జ అని కావ్య ఉంటారు. తేజ సజ్జ చిన్నప్పుడుని కావ్య తెలుసు కదా, కావ్య కళ్యాణ్. అదే మసుదా హీరోయిన్. పరిచయం లేదు వాళ్ళకి. మసుదా హీరోయిన్. ఓకే, నాకు చాలా ఇష్టం, బాగుంటది క్యూట్ గా. బల్గంలో కూడా హీరోయిన్. గుర్తొచ్చిందా? నీకు గుర్తు రావట్లేదు నాకు తెలుసు. మరి నాకు కూడా ఎందుకు అంటావురా ప్రతిసారి? ఏదో చెప్పాలి కదా ఖాళీగా ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ కానీ, శ్రేయ గారి కామెడీ సీన్స్ కానీ ఇప్పటికీ యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తూ వస్తూ ఉంటాయి. 11th ఫిలిం వచ్చేసరికి బంగారం మూవీ వచ్చేసరికి నిజంగా బంగారం లాగా ఉంటది మూవీ. 2006
సరే ఎక్కడ బంగారం మూవీ వచ్చేసరికి 2006 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి ధర్ని అండ్ విద్యాసాగర్ అనమాట. మ్యూజిక్ సూపర్ ఉంటాయి సాంగ్స్. యాక్చువల్ హిందీ కూడా కొట్టేస్తుంది. నేను దాని నుంచి డైరెక్టర్ పేరు చెప్పేస్తున్నా కదా, మామూలుగా చాలా ఫేసులు గుర్తున్నాయి. ఓకేనా? ఓకే. మరీ అంత అంటే విద్యాసాగర్ ఫేస్ కూడా తెలుసు నీకు? విద్యాసాగర్ ఎవడో తెలుసా? తెలియదు. వచ్చే పని చూసుకుని వచ్చావు కదా నువ్వు. ఆబ్వియస్లీ వీడియో కోసం చూడాల్సిందే కదా, వికీపీడియాలో చూసి స్వరూపం చూసారు. ఇప్పుడు దాకా నెక్స్ట్ చేశాడు. వీడి వల్ల ఫ్లో కట్ అయిపోతుంది. ఇప్పుడు బీబీసీ ఛానల్ అనేది అప్పట్లో పెద్ద ఇదనమాట. బీబీసీ ఛానల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్దాం అనుకుంటాడు. దానికి విలన్, అంటే విలన్ కూడా విలన్ అనకూడదు, హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏమంటావు వెళ్ళకుండా, ఆయన విలన్ కింద కాదు. ఓకే. సో హీరోయిన్ వాళ్ళ నాన్న నువ్వు సినిమా చూడలేనట్టుంది. సైన్ పెట్టించుకోవాలన్నమాట. సైన్ గురించి వెనకాల తిరుగుతుంటాడు. బాగా బాగుంటది స్టోరీ, అంత మంచి గ్రిప్పింగ్ గా ఉంటది. రంగులు మలకమ్మ ఆ మూవీ యాక్చువల్ లైన్ ఏంటి? సాంగ్ తర్వాత పడదాం మళ్ళీ. యాక్చువల్ లైన్ ఎగ్జాక్ట్ గా చిన్న లాగ్ లైన్ ఏంటంటే, బీబీసీ ఛానల్ కి వెళ్ళాలని ఒక కుతూహలంతో ఉన్న ఒక వ్యక్తి, ఆయనకి ఒక చిన్న సైన్ అవసరం. కూడా ఉంటది కదా, నేను చూసా సినిమా. తిరిగిందా? ఎగిరే చిలకమ్మ సాంగ్ పాడడానికి గుర్తొచ్చింది ఆబ్వియస్లీ. మరి సినిమా చూసాను కదా. ఓకే, అది వీడికి సినిమా పేరు గుర్తుండదు, ఏం గుర్తు. నెక్స్ట్ 12th ఫిల్మ్ వచ్చేసరికి అన్నవరం. సో ఈ డైరెక్టర్ వచ్చేసరికి పి శ్రీనివాసరావు గారు అనమాట. అన్నవరం డైరెక్టర్ వచ్చేసరికి. హీరోయిన్ వచ్చేసరికి ఆశన. అండ్ ఆ సిస్టర్ క్యారెక్టర్ సంధ్య అనమాట. ఆవిడ చాలా తమిళ్ మూవీస్ ఎక్కువ చేస్తారు. అది ఒకసారి ఫోటో దొరికితే వేస్తున్నాము, దొరకకపోతే మూవీ చూడండి, మూవీలో తెలుస్తుంది మీకు. అండ్ ఇది కూడా సాంగ్స్ వచ్చేసరికి రమణ గోకుల గారే. అండ్ ఇందులో నాకు సిస్టర్ సెంటిమెంట్ చాలా బాగా ఇష్టం అనమాట. నువ్వు చూసి ఉండవు ఆబ్వియస్లీ. చూసావు చూడలేదా? చెప్పు, నిజం చెప్పేసి ముందు చెప్పు. అంటే సిస్టర్ సెంటిమెంట్ ఉంటది, కొంచెం యాప్ట్ ఉంటది, లైక్ కొంచెం రాఖీ ఫీల్స్ కొడతాయి అక్కడక్కడ. కానీ అప్పట్లో వచ్చింది ఇది. రాఖీకి దీనికి లింక్ లేదు, బట్ స్టిల్ యాజ్ ఎ సిస్టర్ సెంటిమెంట్ తో ఉన్న స్టోరీస్ ఎలా ఉంటాయి కొంచెం అలాగే ఉంటది. బాగుంటది, ఒకసారి వెళ్ళి చూడండి మూవీ. 13th ఫిల్మ్ వచ్చేసరికి జల్సా 2008 లో పడింది. ఇది వన్ ఆఫ్ ద డికేడ్ బెస్ట్ మూవీ. ఇప్పుడు అడుగు సినిమా చూసావని. ఇది చూడకపోతే నిన్ను కొడతారు, వీడియోలో దెంగేమని, వీడియో చెల్లిపోమంటారు. ఎందుకు రమ్మన్నావు? సర్లే. ఓకే. డైరెక్టర్ వచ్చేసరికి త్రివిక్రమ్. అండ్ హీరోయిన్ వచ్చేసరికి గారేది. అంటే టీఎఫ్ఏ ఇష్టం అంటున్నావు కదా, త్రివిక్రమ్ గారు. ఇందాక నుంచి అందరికి గారు అని చెప్పి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఓకే. అండ్ హీరోయిన్ గారు వచ్చేసరికి ఇలియానా గారు. హీరోయిన్ బాగుంటుంది, గారు అవసరం లేదు. అది చూడండి, ఇది నిజ స్వరం. కామిస్ట్ అని చెప్తే ఎప్పుడు నమ్మలేదు. ఏ అమ్మాయి ఈ జోలికి వెళ్ళకండి, ఖచ్చితంగా చెప్పండి కామిస్ట్. హీరోయిన్ని నా ఇంట్లో వాళ్ళ చూసుకుంటారండి, అందుకే నాకు గారులు పెట్టేస్తా. అంటే నీకు అక్క అవుతుందా ఇలియానా? అవ్వదు. మరి ఇంట్లో చూసుకుంటాను అంటున్నావు కదరా. తర్వాత ఇందులో బాగుంటది, ప్రకాష్ రాజ్ కి పవన్ కళ్యాణ్ కి రైవలరీ బాగుంటది, క్యూట్ రైవలరీ ఉంటది. పవన్ కళ్యాణ్ బ్యాక్ స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. ఒక సీన్ ఉంటది, ఇప్పటికీ పాడుతూనే ఉంటారు మీమ్స్ లో. ఒక కష్టాలు ఎలా ఉంటాయో చెప్తాను నేను ఇప్పుడు, విను. అది చాలా ఎమోషన్. అది పవన్ కళ్యాణ్ చాలా బాగా చెప్తాను, నేను చెప్పలేను, నాకు ఎమోషన్ లేదు, నేను ఎమోషన్ లెస్. ఓకేనా? నెక్స్ట్ 14th ఫిల్మ్ వచ్చేసరికి పులి, కమరం పులి 2010 లో రిలీజ్ అయింది. నేను ఫస్ట్ పులి కాదు, అప్పట్లో ఒక చిన్న కాంట్రవర్సీ కూడా జరిగింది. కమరం అని వాడారని చెప్పి కమరం పులిలో కమరం తీసి ఓన్లీ పులి అని పెట్టారు టైటిల్. మేబీ వికీపీడియాలో కూడా పులి అనే ఉంది. 2010 లో రిలీజ్ అయింది. అండ్ ఇదే ఫస్ట్ మూవీ నేను థియేటర్ లో చూసిన పవన్ కళ్యాణ్. అంటే నా ఊహ తెలిసినప్పుడు నేను ఈ మూవీకి వెళ్ళాను. నిజం చెప్తున్నా, అప్పటికే కొద్దిగా అయినా ఇది అనిపిస్తుంది. అసలు ఫస్ట్ సీనే బుర్రపాడు ఉంటది అసలు. అదే పవన్ కళ్యాణ్ ఫస్ట్ అసలు సినిమాలో థియేటర్ లోనే చూడలేదు కదా, థియేటర్ లో చూడలేదు. నాకు అంటే ఇది ఎస్జే సూర్య డైరెక్ట్ చేసింది. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఇప్పట్లో అలాగే వస్తే అంత బజ్ ఉంటుంది, అంత హైప్ ఉంటుంది. కానీ సాంగ్స్ కొద్దిగా బాగుంటాయి, చాలా బాగుంటాయి. అంటే మేబీ నాకు తెలిసి అప్పట్లో జనాలకు ఎక్కకపోవడానికి రీజన్ ఏంటంటే ఏఆర్ రెహమాన్ కొట్టే విధానం వేరు. లైక్ మన టిఎఫ్ఐ లో మన లేదు సాంగ్స్ వల్ల కాదు. ఎస్జే సూర్య ఖుషి తీసి అలాంటి ఒక మంచి ఎపిక్ ఇచ్చి ఇలాంటి దరిద్రమైన మూవీ తీసాడంటే ఫీల్ అయ్యారు ఎక్కువ. అప్పుడు అంటే మేబీ లేదు కొన్ని పారామీటర్స్ కొరకపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇంకా దరిద్రంగా ఉండదు సినిమా, నేను అది ఓపెన్ గా చెప్తున్నాను. నన్ను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అది ఒక పీడకల. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి 15th ఫిల్మ్ అనమాట. 15th ఫిల్మ్ వచ్చేసరికి తీన్ మార్. అండ్ ఇది తీసింది జయంత్
డైరెక్టర్. అండ్ హీరోయిన్స్ వచ్చేసరికి త్రిష, కృతి సన్నన్ కాదు, కృతి. ఓకే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. పుర్రపాటు ఉంటుంది మ్యూజిక్ అయితే, చాలా బాగుంటాయి సాంగ్స్. అండ్ 2 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి ఈ మూవీ. అంటే ప్రెజెంట్ రన్నింగ్ స్టోరీ ఒకటి, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒకటి. మేబీ అప్పట్లో ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఆల్రెడీ అందరు చూసేసి ఉండి ఇలాగా అది హిట్ అవ్వలేదేమో, కానీ కొంచెం బ్యాక్ స్టోరీ బాగుంటుంది. చూడడానికి అయితే బాగుంటుంది కదా, చూడడానికి బాగుంటుంది సినిమా. బ్యాక్ స్టోరీ ఖచ్చితంగా చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఆ పవన్ కళ్యాణ్ కి కృతికి రొమాన్స్ చాలా బాగుంటుంది. రొమాన్స్ అంటే అది లవ్ స్టోరీ, నేనే మంచిగా కనబడతా. సో నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి పంజా అనమాట. ఇందాక ట్రాన్సిషన్ అని చెప్పాడు కదా, అది ఇందులో అదే ట్రెడిషనల్ వేర్. నువ్వు ఎడిటర్ మాట్లాడేసుకుని ముందు ట్రాన్సిషన్ వేసి నేను చెప్పినట్టు చెప్తే కుదరదు అక్కడ. పంజా రిలీజ్ అయింది 2011 లో. అండ్ డైరెక్టర్ వచ్చేసరికి విష్ణువర్ధన్ అనమాట. అండ్ హీరోయిన్ పేరు వచ్చేసరికి సారా, నాట్ దట్ సారా. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి యువన్ శంకర్ తెలుసు కదా, సూపర్ ఉంటాయి మ్యూజిక్ అని. అండ్ ఈ మూవీకి అప్పట్లో 30 crores ఎంతో పెడితే 50 crores కలెక్ట్ చేసింది. సో అంటే అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ కలెక్షన్ అది, సో అంత హిట్ కాదండి. సో మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. అండ్ కామెంట్ చేయండి మీకు ఏ మూవీ ఇష్టమో. అప్పటి వరకు 16 ఫిల్మ్స్ అయినాయి. 16 ఫిల్మ్స్ లో ఏ ఫిల్మ్ మీకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ లుక్స్ బాగుంటాయి ఇందులో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్ లుక్స్ బాగుంటాయి. అండ్ ఇందులో ఒక సాంగ్ చాలా ఫేవరెట్ అందరికి, ఈ భాషలో నది అందరం. సాంగ్ తెలుసు, నీ వల్లే బాగుంటది అది. అండ్ నెక్స్ట్ పడింది ఇది అనదర్ బెస్ట్ టికెట్ ఫిలిం ఆఫ్ ద డికేడ్ అంటే ఒక 10 years వరకు సరిపడా. అలా చెప్పకూడదు, బెస్ట్ ఫిలిం ఆఫ్ ది డికేడ్ అని చెప్పాలి. బెస్ట్ డికేడ్ ఫిలిం కాదు అది. ఓకే, ఎనీథింగ్. ఇప్పుడు పాకిజాక్ అన్నా ఆక్పాక్ కరేపాక్ అని అంటే నువ్వు ఓవర్ యాక్షన్. అండ్ ఇది ఫిలిం 17 ఫిలిం వచ్చేసరికి గబ్బర్ సింగ్ 2012 లో పడింది. డైరెక్టర్ వచ్చేసరికి హరీష్ శంకర్ అండ్ హీరోయిన్ శృతి హాసన్. అంటే ఇలా ఎందుకు నార్మల్గా చెప్పచ్చు శృతి హాసన్ అని చెప్పి, అంటే నాకు కొంచెం ఇష్టంగా చెప్పాలా. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి డిఎస్పి అనమాట. అండ్ ఈ మూవీకి సేమ్ 30 crores బడ్జెట్ పెడితే 150 crores కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 5 times ఎక్కువ. లెక్కేసుకున్నాను అనుకుంటున్నావు కదా, నువ్వు ఇంకా లెక్కేసుకుంటున్నావా? నీకు నాకు ఇందాకే తెలుసు. ఇందులో బాగుంటది, మంచి కాప్ రోల్ ఉంటది, మూవీ బాగుంటది, శృతి హాసన్ బాగుంటది, అందరు బాగుంటారు. ఆయన వి మిస్ హిమ్ అలాట్. ఆయన మిస్ అవుతున్నాం. ఇట్స్ వెరీ సాడ్ అనమాట. ఆయన అంత త్వరగా వెళ్ళిపోతారు అనుకోలేదు. ఇంకా కొన్ని మూవీస్ చేస్తారన్నమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ బిగ్ లాస్ ఫర్ టిఎఫ్ఐ. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. ఆయన గురించి నేను సపరేట్ గా వీడియో తీద్దాం. సపోర్టింగ్ యాక్టర్ అని కాదు, లైక్ ఆయన చేసిన విలన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. విలన్ క్యారెక్టర్ చాలా ఉన్నాయి. ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమే ఉంటది. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి 18 ఫిల్మ్ అనమాట. కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ మూవీ 2012 లో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశారు. పూరి జగన్నాథ్ ఎప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేశారు, లాంచ్ అయ్యారు. ఆ మూవీ నేను ఆల్రెడీ ఈ లిస్ట్ లో చెప్పాను. క్లూ ఏంటంటే ఫస్ట్ 5 ఫిల్మ్స్ లోనే ఉంటది. పవన్ కళ్యాణ్ ఫిలిమ్స్ లాంచ్ అయింది కూడా ఈ ఫిలిం తోనే. ఫేమస్ డైలాగ్ కూడా ఉంటది, అది ఇటు చెప్పాడు. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎంతవరకు గుర్తుందో టెస్ట్ చేద్దాం. అండ్ ఇది ఇందులో హీరోయిన్ వచ్చేసరికి తమన్నా. మూవీలో అండ్ నాకు కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటప్పటికీ లైక్ ఆ టైంలో లైక్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనేది జనాలకి బీభత్సమైన ఒక క్రేజ్ అనమాట. చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, లైక్ యాక్చువల్ ఉండాల్సిన ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని కాకపోతే, ఎందుకంటే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఆటోమేటిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ స్టిల్ అనుకున్నంత రాలేదు. అంటే యాక్చువల్లీ మెయిన్ థింగ్ కలెక్షన్ వైజ్ వచ్చినాయి. లైక్ 24 crores పవన్ కళ్యాణ్ అంటే కలెక్షన్స్ అనేవి ఆబ్వియస్లీ రావాల్సిందే. 25 పెడితే 59 వరకు ఆయన చేసింది. మెయిన్ థింగ్ ఏంటంటే గబ్బర్ సింగ్ ఓవర్ హైప్ ద ఫిలిం అనమాట. అంత హైప్ ఉన్న మూవీ వచ్చి ఏదైతే మన మళ్ళీ కెమెరామెన్ గా ఉంటారో రాంబాబు వచ్చినప్పుడు అంత యాప్ చేసుకోలేకపోయారు. ఈ మూవీ మాక్సిమం అందరూ చూసే ఉంటారు. స్టోరీ లైన్ బాగానే ఉంటది, బట్ స్క్రీన్ ప్లే లో ఎక్కడో చిన్న తేడాల వల్ల ఎక్కడో అనిపిస్తుంది. స్టోరీ లైన్ ఆ లాగ్ లైన్ వరకు మాత్రం లిటరల్లీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మంచి కాన్సెప్ట్. లైక్ పొలిటీషియన్స్ ని అది ఒక
మీడియా పవర్ ఏంటి, అసలు మీడియాకి ఎంత పవర్ ఉంటుంది అని చూపిస్తారు. మీకు యాక్చువల్లీ మనం ఇందా కూడా మాట్లాడుకున్నట్టు ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి. అది దేని వల్ల హిట్ అయింది, దేని వల్ల ఫ్లాప్ అయిందని మనం చెప్పలేము ఎగ్జాక్ట్. సో నెక్స్ట్ ఫిలిం వచ్చేసరికి 19th ఫిలిం. ఒక ఫిలిం మధ్యలో తగ్గింది, నెక్స్ట్ ఫిలిం మళ్ళీ జుమ్మ లేసింది. అత్తారింటి దారేది 2013 పడింది బొమ్మ. త్రివిక్రమ్ డైరెక్టర్, సమంత. ఒక చిన్న ట్రాజడీ కూడా జరిగింది, సినిమా పరంగా ఒక ట్రాజడీ జరిగింది. ఆల్రెడీ ఒక 30 minutes ఫుటేజ్ మొత్తం సినిమా మొత్తం వితౌట్ అదేమంటారు మన టాక్సీ వాళ్ళ సినిమా మొత్తం బయటకు వచ్చేసింది. ఆ ఫుటేజ్ మొత్తం స్టిల్ సినిమా మొత్తం బయటకు వచ్చేసినా కానీ సినిమా రిలీజ్ చేసిన తర్వాత అది కొట్టిన కలెక్షన్స్ ఇంకా వెళ్తూనే ఉన్నారు. నేను లిటరల్లీ నాకు తెలిసి నేను వెళ్ళుంటాను స్టార్టింగ్ లో, నాకు గుర్తులేదు సరిగ్గా, కానీ మేము మళ్ళీ వెళ్ళాం. లైక్ నేను అప్పుడు 6th or 7th ఏదో 6th క్లాస్ అనుకుంటా. ఒక 10 days అయిపోయింది రిలీజ్ అయ్యి. లిటరల్లీ ఫస్ట్ డే రిలీజ్ అయితే ఎంతమంది జనాలు వస్తారు, ఎంత హైప్ ఉంటుందో అంతే హైప్ ఉంది. పేపర్లు ఎగరేస్తున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 10th day. సూపర్ సినిమా అసలు. అత్తారింటి దారేది కామెడీ సీన్స్ బ్రహ్మానందం గారికి వర్కౌట్ అయినట్టు. అక్కడ ఈ సినిమాలో ఇది తగ్గింది అని చెప్పడానికి ఒక్క పాయింట్ కనపడదు మనకి. లిటరల్లీ చాలా బాగుంటాయి కొన్ని ట్రాన్సాక్షన్స్ కానీ, ఆ పాటలు కానీ. ట్రాన్సాక్షన్స్ కాదు, అది ట్రాన్సిషన్స్, సాంగ్స్ గురించి పెద్ద డిస్కస్ చేయక్కర్లేదు. చాలా బాగుంటుంది. డిఎస్పి పీక్ లెవెల్, పీక్ స్టఫ్ ఇచ్చాడు. అండ్ 20th ఫిలిం వచ్చేసరికి గోపాల. అంటే అప్పట్లో ఇలాగ ఇద్దరు చేయొచ్చు, ఇద్దరు హీరోలు ఉండి కూడా వర్కౌట్. మల్టీ స్టార్, ఒక మల్టీ స్టారర్ మూవీ చేయడం అనేది ఆ టైంలో జనాలకి కొత్తగా అనిపించింది. బట్ అంతే కొత్తగా సినిమా కూడా చాలా జనాల్లో చాలా బాగా మంచిగా వెళ్ళింది. లిటరల్లీ పవన్ కళ్యాణ్ దేవుళ్ళ చూడాలనుకున్న చాలా మందికి చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఈ గోపాల 2015 లో రిలీజ్ అయింది. అండ్ డైరెక్టర్ కిషోర్ గారు. వెంకటేష్ యాప్ట్ ఉంటుంది సినిమా. వెంకటేష్ పర్ఫెక్ట్ రోల్ అనమాట. శ్రీయా గారు కానీ, వెంకటేష్ కానీ సూపర్ ఉంటుంది. ఈ సినిమా వాళ్ళ కోసమే డిజైన్ చేసినట్టు ఉంటుంది నేను అనుకోవడం. అంటే లైక్ పర్ఫెక్ట్ స్టోరీ. నాకు స్టోరీ పరంగా చాలా నచ్చింది సినిమా. అంటే మూఢనమ్మకాలు ఇవన్నీ, బిలీఫ్స్ ఇవన్నీ అంత ఉండకూడదు. చాలా బాగా చెప్తాడు. పాటలో మొత్తం సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఇప్పటికీ కూడా చూస్తాను. అప్పుడప్పుడు ఏమైనా కొంచెం లోగా ఫీల్ అయితే పవన్ కళ్యాణ్ గోపాల పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ ఉంటుంది చూసావా, లైక్ సబ్ మంది వచ్చేది కానీ లిటరల్ ఇప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాం. మేబీ నాకు తెలిసి మీరు కూడా చూస్తుంటారు. ఎవరైనా ఇప్పుడు మళ్ళీ రీవాచ్ చేస్తున్నారు. ఈ 2025 లో రీవాచ్ చేసాం గోపాల అంటే కామెంట్ చేయండి. గోపాల 2025. అండ్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి అనూప్ రూబెన్స్. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి 12 crores బడ్జెట్ పెడితే 88 crores కలెక్ట్ చేసింది, విచ్ ఇస్ బ్లాక్ బస్టర్ అప్పట్లో. అంటే వరుసగా పడినాయి. మళ్ళీ గ్యాప్ వచ్చింది అంటే గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగతో రాంబాబు, అత్తారింటి దారేది, గోపాల అన్ని హిట్. సో 4 హిట్లు చూసారు అన్న. ఖచ్చితంగా టౌన్ చూడాలని పట్టుబట్టి సర్దార్ గబ్బర్ సింగ్ తీశారు. ఇది స్టోరీ అన్నదే, స్టోరీ పవన్ కళ్యాణ్ అన్నదే. అండ్ డైరెక్టర్ వచ్చేసరికి బాబీ కోహ్లీ తెలియకుండా ఎవ్వరు ఉంటున్నారు తెలుసు. పుట్లో దొల్లకొట్టి దూపమేస్తుంది. ఏంటి బాబీ కోహ్లీ ఎవరు? బాబీ కోహ్లీ తెలియకపోవడానికి ఏముంది? ఏ సినిమా చేసి చెప్పను, తెలియదు. తెలుసు భయ్యా, ఇప్పుడు సడన్ గా కూడా అడిగితే ఏం చెప్తాను నేను. రీసెంట్ గా పెద్ద హిట్ అయింది సర్కారు రా సరుకురా. అది సరుకురా ఏంటే? సరుకురా ఏంట్రా? సరుకురా సర్కారురా డాకు మహారాజ్. సో ఆ రేంజ్ లో ఇప్పుడు డెవలప్ అయ్యాడు మనిషి. అప్పుడు మరి స్క్రీన్ ప్లే పరంగాను మెయిన్ థింగ్ ఏంటంటే సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఫన్ చేస్తారు. లైక్ అది ఫ్యాన్స్ కి చాలా డిసప్పాయింట్మెంట్ గా అనిపించి కొంచెం ఇక్కడ తేడా కొట్టింది. అండ్ హీరోయిన్ మర్చిపోయింది, హీరోయిన్ కాజల్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి డిఎస్పి యాప్ చేస్తారు సినిమాకి. చాలా బాగుంటాయి సాంగ్స్. బడ్జెట్ వచ్చేసరికి 75 crores పెడితే 80 కలెక్ట్ చేసింది. లాస్ లేదు, బట్ స్టిల్ ఏంటంటే అంటే ఈ సినిమా ఫ్లాప్ కింద కన్సిడర్ చేస్తారు ఇండస్ట్రీ పరంగా. లైక్ ఏమంటారు దాన్ని, బాక్స్ ఆఫీస్ తో కంపేర్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఫ్లాప్ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళు. బట్ కొంతమంది ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫ్యాన్స్ కి ఈ సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా ఒక లిటరల్లీ వాళ్ళకి ఒక డ్రీమ్ లాంటిది అనమాట. ఎందుకంటే మన సుడిగాలి సుధీర్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది చాలా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళకి ఆ సినిమాలో ఛాన్స్ రావడం వల్ల వాళ్ళు లిటరల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సినిమా హిట్ అనే సంగతి పక్కన హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే వాళ్ళ వైపు చూసుకుంటే సినిమా హిట్ అంతే. ఆబ్వియస్లీ
కలెక్షన్స్ కూడా పెద్ద తేడా వచ్చేలేదు కాబట్టి. నెక్స్ట్ ఫిలిం 22nd ఫిలిం వచ్చేసరికి కాటం రైడ్ 2017. మళ్ళీ రీమేక్ జానరాలోకి ఎంటర్ అయిపోయాడు అన్న. ఇది అజిత్ సినిమా రీమేక్ అన్నమాట. అజిత్ ఎవరికి తెలియకుండా ఉండదని నా ఫీలింగ్. తమిళ్ మంచి ఇప్పుడు తలపతి, విజయ్, రజనీకాంత్ తర్వాత రోల్ వస్తాడు అజిత్. తర్వాత కదా అనుకుంటాను అజిత్ ఒక వాళ్ళతో పాటు అంటే ప్యాటర్న్ వైజ్ అంతమంది ఫ్యాన్ బేస్ ఉంది అజిత్ అక్కడ. బట్ కాటమరాయుడు సినిమాకి అయితే లైక్ ఆ టైంలో చాలా హోప్స్, లైక్ సినిమాని లైక్ ఫ్యాన్స్ కాకుండా లైక్ బయట ఫ్యాన్స్ కూడా నిజంగా బాగుంటుందని ఎక్స్పెక్టింగ్ సినిమా ఏదైనా ఉందంటే కాటమరాయుడు. ఆబ్వియస్లీ అండ్ సినిమా బాగుంటుందని చాలా ఫీల్ అయినా. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా చెప్తున్నా, నీ సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి అనుకున్న సినిమా కూడా లైక్ నచ్చకపోవడం. లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే అనూప్ రూబెన్స్ పాటలు బాగుంటాయి కానీ పెట్టిన బడ్జెట్ ఎక్కువ. ఈ సినిమాకి పెట్టాల్సిన బడ్జెట్ కాదు, అది 70 crores బడ్జెట్ పెడితే 90 అలా కలెక్ట్ చేసింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వదు. ఇంకోటి ఓవర్ కామెడీ ఉంటుంది, సరైన కామెడీ ఉండదు. ఏదేదో చేస్తూ ఉంటాడు, ఆలియా అన్న వస్తూ ఉంటాడు, వాళ్ళ బ్రదర్స్ ఉంటాడు, ఏదో ఇది రీమేక్ అనే కానీ రీమేక్ లా అనిపించదు మాక్సిమం. కొంచెం మన వాళ్ళు చాలా ఇంప్రూవైజ్ చేశారు. ఇదొకటే కాదు కానీ మన తెలుగు ఫిలిం మేకర్స్ ఎవరన్నా కానీ రీమేక్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దాంట్లో మన ఆడియన్స్ తగ్గట్టుగానే రీమేక్ చేంజ్ చేస్తారు, చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫిలిం 23rd ఫిలిం వచ్చేసరికి అజ్ఞాతవాసి. రాడ్ ఫిలిం 2018లో రిలీజ్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయరావడం. యాజ్ ఎ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యాన్ నేను కూడా అసలు అంత పర్ఫెక్ట్ ఒక డికేడ్ కి సరిపడే సినిమా ఇచ్చిన ఆయన ఇలాంటి సినిమా తీసాడంటే. నేను కీర్తి సురేష్ పెద్ద ఫ్యాన్, అను ఇమాన్యుయల్ కూడా అప్పట్లోనే షైన్ అవుతుంది. సో ఎంతమంది ముందు క్యాస్ట్ ఉంది అండ్ మోస్ట్లీ ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎం, అనిరుద్ధ్ కొడుతున్నాడు, సాంగ్స్ హిట్ అయినాయి. అజ్ఞాతవాసి సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి జనాల్లోకి బీభత్సంగా వెళ్ళిపోయిన సాంగ్ ఉంటుంది స్టార్టింగ్ లో, అనిరుద్ధ్ పాడిన సాంగ్ గాలివాలుగా దారుణంగా హిట్ అయిపోయింది. గాలివాలుగా ఒకటి బాగుంటది, బయటకు వచ్చి చూస్తే టైం ఏమో అది బాగుంటది, సాంగ్స్ అన్ని బాగుంటాయి. కానీ ఇంకా అది డిజాస్టర్ అని చెప్పాలి. ఎందుకంటే 120 crores పెడితే ఆల్మోస్ట్ 70 crores కలెక్ట్ చేసింది. డిజాస్టర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫిలిం కెరియర్ అన్నమాట. మిగతా అన్ని అంత లాస్ అని తెచ్చిపెట్టలేదు, ఇది తప్ప. అండ్ నెక్స్ట్ అన్న మళ్ళీ రీమేక్ జానరాకు వెళ్ళాడు. అండ్ ఈ మూవీ చాలా అవసరమైన మూవీ అని చెప్పి అనుకుని తీసిన మూవీలా అనిపించింది నాకైతే. వకీల్ సాబ్ 2021లో రిలీజ్ అయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ గ్యాప్ అనమాట. అప్పుడు ఎలక్షన్స్ ఇది జరుగుతుంది. డైరెక్టర్ వచ్చేసరికి వేణు శ్రీరామ్. ఇందులో చాలా హీరోయిన్స్ అంటే ఎవరు ఉంటారు కానీ అంటే లైక్ హీరోయిన్స్ కింద మాట్లాడుకుంటే అంజలి, నివితా థామస్, అనన్య. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా సార్ పడుకుంటున్నాడు. 60 crores పెడితే 150 crores కలెక్ట్ చేసింది. సో ఈ మూవీలో మీకు తెలిసిందే వకీల్ సాబ్ కోర్ట్ సీన్స్ కానీ పిచ్చగా ఉంటుంది. అది ఆ కసి కావాలి, ఆ కసి అలాగా పర్ఫామ్ చేసే కసి కావాలి మనకి. కసి పెంచుకుంటున్నా అలా మాట్లాడతాడు సినిమా అంతా. అది నేను మళ్ళీ ఇప్పుడు ఓజీలో చూసాను. దూరంగా ఉండి కొంచెం కసి అంటే అది కాదురా, పర్ఫార్మెన్స్ లో వైజ్ కసి అంటున్నాను. సో నెక్స్ట్ మూవీ 25th ఫిలిం, ఇది కూడా రీమేక్. భీమ్లా నాయక్ 2022లో రిలీజ్. వకీల్ సాబ్ గురించి ఒక డైలాగ్, ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, అది చెప్పడం మర్చిపోయాను. మరి చెప్పు. సూపర్ ఉమెన్ ఇప్పటికే వాడతారు. నెక్స్ట్ మూవీ 25th ఫిలిం భీమ్లా నాయక్. ఇది కూడా రీమేకే, 2022లో వచ్చింది. సాగర్ కే చంద్ర డైరెక్టర్ అన్నమాట. తమనస్ మ్యూజిక్. తమన్ వల్ల ఏంటో తెలియదు, సినిమాకి 75 crores పెడితే 210 crores కలెక్ట్ చేసింది. బట్ ఈ సినిమా బెస్ట్ ఫిలిం. ఈ సినిమా మాకు ఒకే ఒక డిసప్పాయింటింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే టైటిల్ సాంగ్ కాదు, సాంగ్. లిటరల్లీ ఆ సాంగ్ కి ఎవరన్నా ఎంత దారుణంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను లిటరల్లీ సినిమా థియేటర్ లోకి వచ్చిన ఆ సాంగ్ కి ఎంత బాగా ఎక్స్పెక్ట్ లిటరల్లీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ సాంగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మరి దారుణంగా ఉంది. అదొక్కటి తప్ప సినిమాలో వేరే డిసప్పాయింటింగ్ పాయింట్ ఏమంటే చాలా బాగుంటది. సినిమా కాన్సెప్ట్ వైజ్ ఉన్న బ్యాక్ డ్రాప్ అవ్వచ్చు. మలయాళం ఫిలిం మెయిన్ గా, మలయాళం అయ్యప్పం కౌశ్యం అని రీమేక్. నేను అది చూసాను, ఇది చూసాను. ఇందులో
అంటే పర్ఫెక్ట్ ఉంటారు రైవల్రీ. పవన్ కళ్యాణ్ ఆపోజిట్ లో ఆవిడ ఉండాలి, అంత అప్పటికి కొట్టగలం అనే సిచ్యువేషన్ లో ఆవిడ ఉంటాడు. రానని దింపి పర్ఫెక్ట్. బట్ అప్పటికే బాహుబలితో ఒక మంచి పాన్ ఇండియన్ స్టార్ లా ఉండి స్టిల్ ఒక రీజనల్ ఫిలిం తీస్తూ రీజనల్ ఫిలిం లో ఒక సీనియర్ యాక్టర్ కి ఒక గట్టి పోటీ ఇచ్చిన యాక్టర్ కూడా ఒక రకంగా చెప్పాలంటే. ఇద్దరికి కూడా రైవల్రీ గానీ చాలా బాగుంటది. ఎక్కడ ఒకళ్ళు తగ్గినట్టు అనిపించదు, ఒకళ్ళు లిగ్గినట్టు కూడా అనిపించదు. చాలా పర్ఫెక్ట్ గా ఇదన్నింటిలో కానీ ఒకటి మాట్లాడుకోవాలి, ఈ సినిమాలో ఆ సాంగ్ కాకుండా ఒక డిసప్పాయింటింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే క్లైమాక్స్. లైక్ అప్పటి వరకు అంత గట్టిగా కొట్టుకుని ఎలా ఉండి లాస్ట్ లో చేతులు హ్యాండ్ షేక్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది నా వరకు నచ్చలేదు. మిగతా వాళ్ళు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, బట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను అది. సో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫిలిం 26 ఫిలిం వచ్చేసరికి బ్రో. అండ్ ఈ ఫిలిం 2023లో పడింది. సముద్రకర్ణి గారు యాక్టర్, యాక్టర్ ఒక డైరెక్షన్ చేసి, అంటే ఆయన మిగతా సినిమాలు ఏవో తీసాడని నాకు తెలియదు, బట్ నా వరకు తెలిసింది ఏంటంటే రఘువరన్ బీటెక్ లో ఫాదర్ క్యారెక్టర్ సూపర్ ఉంటది. మనకి తెలిసింది అదే. అండ్ ఈయన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి తమన్ ఎస్ అనమాట. తమన్ కొట్టాడంటే బాగుంటది కదా, కానీ 80 crores పెడితే 100 కలెక్ట్ చేసింది. పెద్ద ఆళ్ళు వచ్చాను. మేబీ సాయిధరం తేజ్ పవన్ కళ్యాణ్ ర్యాప్ వల్ల అది కూడా వాళ్ళిద్దరు ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్నారని జనాలు వెళ్ళారు తప్ప సినిమాలో కంటెంట్ లేదు. నాకైతే ఒక రకంగా తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. లైక్ కంటెంట్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కరు ఒక రకంగా తీస్తారు దాన్ని. ఆయన ఆల్రెడీ తమిళ్లో అనుకుంటా సముద్రకాని గారు తీసింది. తమిళ్లో ఆయన సముద్రకాని గారే ఉంటారు, అందులో ఆయన ఉంటారు. తమిళ్లో సినిమా బాగుంది యాక్చువల్లీ. తమిళ్లో హిట్ అయిన సినిమా అనుకుంటా. తమిళ హిట్ అయిన సినిమా తెలుగులో తీశారు, బట్ తెలుగులో మన తెలుగు ఆడియన్స్ రీచ్ అయ్యే విధంగా మొత్తం మార్చారు. అంటే కైండ్ ఆఫ్ రీమేక్ అనొచ్చు కానీ రీమేక్ కాదు, సేమ్ కాన్సెప్ట్ ని చూపించినట్టు. అండ్ నెక్స్ట్ ఫిలిం అంటే చాలా గ్యాప్ తీసుకుని 27th ఫిలిం, ఎంతో మంది ఎప్పటి నుంచో వేయించి ఉన్న ఫిలిం అది. హరిహర వీరమల్లు దింపేశాడు డైరెక్ట్. అసలు అంతలా అంటే తట్టుకోలేడు ఆవిడ. ఫ్యాన్ అన్నాడు చచ్చిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పటికీ నేను మా పవన్ కళ్యాణ్ నచ్చుతుందని కూర్చోబెట్టి రాడ్డేస్తాను. అసలు ఎలా అది లైక్ క్రిష్ తీసిన మూవీ అని చెప్పారు. అబద్ధం, అది పచ్చాబద్ధం. క్రిష్ అసలు అయ్యో బాబాయ్, క్రిష్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి ఇందులో. అందుకే క్రిష్ తీయలేదని మన అందరికి తెలుసు, బట్ జ్యోతి కృష్ణ అనే ఆయన తీశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నం కీరవాణి అనేది నాకు ఇంకా బాధాకరమైన విషయం. మనందరికి 2-3 సాంగ్స్ బాగుంటది, కానీ మిగతా ఏదేదో అవుతుంది సినిమా అంతా. ఈ రీసెంట్ గా ఈ సినిమా వచ్చిన తర్వాత కూడా చాలా మంది అనుకుంది ఏంటంటే క్రిష్ డైరెక్ట్ చేసి వెళ్ళిన తర్వాత మిగతా సంథింగ్ ఏదో ప్రొడ్యూసర్ మేబీ లాంగ్ పీరియడ్ ఎక్కువ అయిపోయి ఉండి నాకు తెలిసి వేరే వాళ్ళు చేశారు, మోడిఫికేషన్స్ చేశారు అని చెప్పేసి అన్నారు. బట్ ఏది ఎంతవరకు చేశారు? ఆ మోడిఫికేషన్ ఎంత లాగ్ అయితే ఒక సినిమా ఎంత లాగ్ అయితే ఎంత చండాలం అవుతుందో, అంటే బేసిక్ గా ఆగిపోతే, నాట్ లాగ్ కంటిన్యూ షూట్ కాకుండా ఆగిపోతే అలాగే చండాలం అవుద్ది. సినిమా చూసి నేర్చుకోవచ్చు. అండ్ దీనికి లిటరల్లీ 250 crores పెట్టారు, కలెక్ట్ చేసింది 106 crores. దీన్ని బట్టి మీకు అర్థమవుద్ది ఎంత వరకు సినిమా. అంటే పవన్ కళ్యాణ్ గురించి వెయిట్ చేసే వాళ్ళందరికీ పెద్ద డిసప్పాయింట్మెంట్. కానీ 28th ఫిలిం వస్తుంది ఓజీ, దీని అమ్మ కొడతది రా చూడండి. స్క్రీన్స్ తలాసిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న డిసప్పాయింట్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవడం అవ్వచ్చు, వీటన్నిటిని పక్కన పెట్టి జనాల్లోకి ఖచ్చితంగా హిట్ కొట్టాలని మేము ఫీల్ అవుతున్నాం. హిట్ కొడుతున్నాం. సినిమా పేరు ఓజస్ గంభీరా, దే కాల్ హిమ్ ఓజీ. సో మీరు ఎక్కడి వరకు ఎన్ని ఫిలిమ్స్ గురించి జాగ్రత్తగా ఎంత ఓపిక్గా మా వీడియో మా సోది అంతా మీరు ఎక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చుంటాం కదా, వాళ్ళు భరిస్తున్నారు. సరే పోనీ ఎక్కడి వరకు భరించారు కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ లో మీకు ఏదైతే బెస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ మీరు రీసెంట్ గా 2025 లో మళ్ళీ ఏ మూవీ రీవాచ్ చేశారో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అండ్ ఇంకొకటి, మేము చెప్పిన తర్వాత మీరు ఏ సినిమా చూసారు అది కూడా చెప్పండి. అండ్ ఇన్ని కామెంట్స్ వచ్చేస్తే మాకేదో వచ్చేస్తుంది అని కాదు, మాకు కొంచెం వీడియో కొంచెం పుష్ అవుతుంది. ఓపెన్ గా చెప్తున్నా, ఆ పుష్ కోసం కొంచెం మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి నచ్చితేనే, షేర్ మాత్రం కంపల్సరీ చేయండి. నచ్చినా నచ్చకపోయినా కొంచెం వ్యూస్ పెరుగుతాయి. అండ్ అంతే గైస్, ఇక్కడ వరకు మీరు వీడియో చూసారు కాబట్టి మీకు
నచ్చే ఉంటుంది కదా, నేను ఫ్లోలో కొట్టేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొంచెం సినిమా. ఏ మాత్రం కొంచెం కాదు. అండ్ చెప్పు అగైన్ మళ్ళీ కలుద్దాం వేరే హీరో గురించి మన రామ్తో.